ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుస్మిత. ఇప్పుడు మనం రచయిత హరీష్ రచించిన హృదయాలయం అనే కథను విందాం. కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దామా? పరిసరాలను అంటుకున్న చీకటి మెల్లగా కరిగిపోతోంది. రాత్రంతా వెలిగిపోయిన చంద్రుడు ఏదో మబ్బు మింగేసినట్టు మాయమైపోయాడు. తూర్పు వాకిలి తీసి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. మున్సిపల్ పార్కులో చెట్లు రాత్రంతా వెన్నెల తాగి ఇక ఎండ ప్రతాపాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమన్నట్లు ఊగుతున్నాయి. ఆ కాలనీలో కొందరు పార్కులో వాకింగ్ చేస్తుంటే ముఖ్యమైన వస్తువు పడిపోతే వెతుకుతున్నట్లుగా ఉంది. ఓ 2 రౌండ్లు తిరిగిన కృష్ణయ్య, కాశీ విశ్వనాథం ఏదో ముఖ్యమైన విషయం చర్చించాలన్నట్లు వచ్చి ఓ బెంచీ మీద కూలబడ్డారు. ప్రతి వేసవిలో క్రమం తప్పకుండా వచ్చే ఎండల్లాగా రోజు వాకింగ్కి వచ్చే రామారావు 2 రోజుల నుంచి వాకింగ్కి రాలేదు. ఏం జరుగుంటుందో అని ఇద్దరూ కూర్చొని గుసగుసలాడుకుంటున్నారు. ఏం జరిగినా నవ్వి ఊరుకునే రామారావు గురించి, గుడ్ మార్నింగ్ మాత్రమే చెప్పి పని చేసుకుని వెళ్ళిపోయే రామారావు గురించి ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఫోన్ చేసి ఈ విషయం అడిగితే బాగోదు, ఇంటికెళ్ళి చూస్తే మరీ విడ్డూరంగా ఉంటుంది. కానీ రామారావు ఎందుకు వాకింగ్కి రావడం లేదనే ప్రశ్న వాళ్ళని కుదురుగా ఉండనివ్వడం లేదు. రోజు 8 గంటలకే ఆఫీసుకు బయలుదేరే రామారావు
ఈరోజు ఏడవుతున్నా పడక దిగలేదు. తిరుమల గుండుతో మంచంపై విష్ణుమూర్తిలా పడుకునున్నాడు. ఆయనకి ప్రతిరోజులానే ఈరోజు కూడా భార్య తులసి కాళ్ళు మొక్కగానే మెలకు వచ్చింది. మామూలుగా అయితే అప్పుడే లేచి పేపర్ చదివి పార్కుకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు. కానీ 2 రోజుల తిరుమల యాత్రతో శరీరం బాగా అలసిపోయి పడుకున్నాడు. ఏవండి, ఆఫీస్కి టైం అవుతోంది, ఇక లేవండి అని పూజ గదిలో నుంచి భార్య అరిచింది. రామారావు కళ్ళు తెరిచి గడియారం చూశాడు. దాదాపు 7 కావస్తోంది. అమ్మో, గంటలో రెడీ అయ్యి బయలుదేరాలి అనుకుంటూ మంచం దిగాడు. ఇంటి మిద్దెపై పడుకున్న కొడుకులిద్దరూ ఇంకా నిద్రలేవలేదు. రామారావు బద్ధకంగా వచ్చి హాల్లో కూర్చొని పేపర్ అందుకున్నాడు. ఏమే, ఓ కప్పు టీ ఇవ్వు అని అరిచాడు. సమాధానం లేకపోయేసరికి మళ్ళీ పేపర్లో మునిగిపోయాడు. టమోటా రైతులకు మహర్దశ, 100 దాటిన కేజీ టమోటాల ధర అని హెడ్డింగు చూసి నవ్వుకున్నాడు. చక్కెర కోసం బయట దుకాణానికి వెళ్ళిన భార్య తనలో తాను మాట్లాడుకుంటూ వస్తోంది. రామారావు గుమ్మం వైపు చూసి ఏమే టీ అని అడిగాడు. ఈరోజే టీ లాస్టు, ఎన్ని గ్లాసులు కావాలో తాగండి, రేపటి నుంచి పిల్లలకు పాలు మాత్రమే ఇస్తాను, 1/2 లీటరే పోయమని చెప్పాను అని అంది. అదేంటే, ఏమైంది? ఉన్నట్టుండి ఈ ఆహార నియమ పథకాలెందుకు అన్నాడు. ఎందుకా? కిలో టమోటా 100 రూపాయలట, ఏ కూరగాయను ముట్టుకున్నా మండుతున్నాయి. ఈ నెల పొదుపు తిరుమల యాత్రకు దేవుడి హుండీకి పోయింది. ఇంత ఖర్చు పెట్టి కూరలు కొంటే వచ్చే నెల పొదుపు కూడా గోవిందా. పిల్లల చదువులేం కావాలి? పెద్దోణ్ణి ఇంజనీరు, చిన్నోణ్ణి డాక్టరు ఎలా చేస్తాం అంది. ఇంకా నయం, టమోటా పచ్చడి చేయమని అడగలేదు అన్నాడు రామారావు. 2 రోజుల్లో పిల్లలకు బడి మొదలవుతుంది, ఆ ఖర్చులేవో చూడండి. వస్తూ 2 కేజీల టమోటాలు తెండి, పచ్చడేం కర్మ, టమోటా రసం కూడా చేసి పెడతాను అని అంది. భార్య వెటకారంగానే అన్నా అందులో నిజం లేకపోలేదు. రామారావు ఒక క్షణం దీర్ఘంగా ఆలోచించి మళ్ళీ పేపర్లో స్పోర్ట్స్ పేజీ ఓపెన్ చేశాడు. ఇంతలో 2 కొడుకులు నిద్రలేచి లోపలికి వచ్చారు. పెద్ద కొడుకు గుండు మీద టోపీ, చిన్న కొడుకు చేతిలో కారు బొమ్మ ఉన్నాయి. రామారావుకు వాళ్ళిద్దరినీ చూస్తే తిరుమల కొండపై భార్య చేసిన పని గుర్తొచ్చి నవ్వుకున్నాడు. పిల్లలిద్దరూ బొమ్మలు, టోపీ కావాలని అడిగారు. రామారావు కొనబోతుంటే తులసి అడ్డుపడింది. 2 కావాలంటే కుదరదు, బొమ్మ కావాలా, టోపీ కావాలా, ఏదో ఒక్కటే అని షరతు పెట్టింది. 10వ తరగతికి వెళ్తున్న పెద్ద కొడుకు గుండుతో స్కూల్కి వెళ్తే బాగోదని టోపీ చాలన్నాడు. 6వ తరగతికి వెళ్తున్న చిన్న కొడుక్కి బొమ్మే కావాలి. రామారావు ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అనుకోని ఆపదలేవీ రాకపోతే వచ్చే నెల జీతంలో కొంత మిగులుతుంది. ఆ డబ్బుని పిల్లల చదువుల కోసమని తులసి జాగ్రత్తగా పొదుపు చేస్తుంది. ఏ అవసరాన్ని తుంచేస్తే మరో రూపాయి ఎక్కువ మిగులుతుందా అని ఆమె ఆశ. తరువాతి తరాన్ని బాగుపరచడానికి ముందు తరం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. 100 ఉంటే 101, 0 ఉంటే 1. అందరి ఆలోచన దీని చుట్టే ఉంటుంది. కొందరు దీన్ని డబ్బుతో కొలుస్తారు, ఇంకొందరు బుద్ధితో లెక్కిస్తారు. తులసి మొదటి రకం, రామారావు 2వ రకం. ఎవరి జీవన విధానం వారిది. పిల్లల కోసం రేపటి నుంచి టీ కట్ చేసినా చేస్తుందేమో అని రామారావు కాస్త భయపడ్డాడు. నిజంగానే 2 కప్పులు టీ తాగి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. ఇంటి నుంచి ఆఫీస్కి అరగంట నడక. రామారావుకి నడక అలవాటైపోయింది. నిజానికి అలవాటు చేసుకోవాల్సొచ్చింది. బైకు పెట్రోలు, ఛార్జీలు అని తులసి లెక్కలేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అని రామారావు ఏమనలేదు. సామాన్యుల జీవితం ఎప్పుడూ పరిగెట్టదు, పడుతూ లేస్తూ సాగుతూ ఉంటుంది.
ఆఫీసుకి వెళ్లే దారిలో ఓ రాముడి గుడి ఉంటుంది. రామారావుకి ఆ గుడికి వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చొని వెళ్ళడం అలవాటు. ఆ పరిసరాల్లో ఏదో తెలియని సంతృప్తిని వెతుక్కుంటాడు. గుడికి వెళ్ళగానే పూజారి పలకరింపుగా చూశాడు. ఏం రామారావు, 2 రోజుల నుంచి కనిపించలేదు అన్నారు. తిరుమల వెళ్ళొచ్చామండి. మా పెద్దోడు 10వ తరగతికి వెళ్తున్నాడు కదా, మా ఆవిడ ఏదో మొక్కుకుంది అన్నాడు రామారావు. అవునా, చాలా మంచిది, కూర్చో, ప్రసాదం ఇస్తాను అని చెప్పి పూజారి లోపలకు వెళ్ళాడు. రామారావు గుడిమెట్ల మీద కూర్చున్నాడు. తనకి తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఓ చెట్టు కింద చిన్న బండలతో పెట్టిన గుడిలో విగ్రహం ఉండేది. ఆ ఆవరణ అంతా పెద్ద పెద్ద చెట్లుండేవి. విశ్రాంతి తీసుకునే పెద్దలతో, కేరింతలు కొట్టే పిల్లలతో ఆ ప్రాంతమంతా జాతరలా భలే సందడిగా ఉండేది. ఆ జ్ఞాపకాలలోనే కొట్టుకొచ్చిన సత్యనారాయణ రామారావు కంటి కొసన నిలిచాడు. ఒక్క చినుకు పడినా గట్టు దాటే చెరువులా ఉన్నాయి కళ్ళు. వెంటనే కళ్ళు తుడుచుకొని ప్రసాదం తీసుకోకుండానే గుడి బయటకొచ్చేశాడు. గుడి మెట్ల మీద ఉండే భిక్షగాడు 2 రోజులుగా ప్రసాదం లేక ఈరోజు రామారావు రాగానే ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రతిరోజు రామారావు అతనికే ప్రసాదం ఇచ్చి వెళ్తాడు. కానీ భారంగా వెళ్ళిపోతున్న రామారావుని చూసి భిక్షగాడి మనసు గుబులు పడిన పావురంలా అయిపోయింది. తన ఆకలి తీరనందుకు కాదు, రామారావు లాంటి వారిపైన కూడా రాముడు కనికరం చూపడా అని సందేహం వచ్చిందతనికి. రామారావుని అలా చూశాక అతనికి ప్రసాదం కాదు, పంచభక్ష పరమాన్నాలు పెట్టినా తినాలని లేదు. ఎప్పుడు గుడిమెట్ల మీదనే ఉన్నా రాముడెప్పుడూ సాయం చేయలేదతనికి. రామారావే చేశాడు మరి. ఏటేటా హంగులద్దుకుంటున్న గుడిని దాటుకొని నానాటికి శిథిలమవుతున్న వాడ మధ్యగా రామారావు ఆఫీసుకి చేరాడు. రామారావుకి ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోకపోయినా సంతృప్తికి మాత్రం కొదవలేదు. విధులకు విరుద్ధమే అయినా ఫైనాన్స్ ఉచ్చుల్లో పడకుండా చాలామంది అమాయక తల్లిదండ్రులను కాపాడాడు. డిగ్రీలు చదివే కొడుకుల పోరు తట్టుకోలేక ఫైనాన్స్ కోసం వచ్చిన చాలామంది తల్లిదండ్రులకు పరిస్థితులను వివరించి వెనక్కి పంపేశాడు. డబ్బున్నోళ్ల దగ్గర కష్టాలకు చోటుండదు, అందుకే పేదోళ్ల పంచన చేరుతుంది. అప్పుడప్పుడు రామారావు లాంటి వాళ్ళు అడ్డుపడుతుంటారు. ఆఫీస్కి ఇంకా ఎవరూ వచ్చినట్టు లేరు. ఆఫీస్ బాయ్ టేబుళ్ల మీద దుమ్ము దులుపుతున్నాడు. రామారావుని చూడగానే, నమస్తే సార్, మీ టేబులే ముందు తుడిచాను, కూర్చోండి, క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు హుషారుగా. రామారావు వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ముందున్న ఫైల్స్ని ఓపెన్ చేశాడు. ఇంతలో తనతో పాటు పనిచేసే విశ్వనాథం వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏమిటోయ్ తిరుమల కబుర్లు అన్నాడు రామారావు చెవి దగ్గరకొచ్చి. రామారావు అతని వంక చూసి నవ్వి ఊరుకున్నాడు. అలవాటైన పనే కదా అనుకుంటూ విశ్వనాథం మరింత దగ్గరగా వచ్చాడు. నువ్వు ఫైనాన్స్ తీసుకోకుండా క్లయింట్స్ని పంపించేస్తున్నావని మేనేజర్ చెవిన పడింది, జాగ్రత్త, ఉద్యోగం ఊడిపోగలదు అన్నాడు. రామారావు విశ్వనాథం వైపు చూశాడు. డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి విశ్వం, కష్టాలు కొనుక్కోవడానికి కాదు అన్నాడు. అదే, ఆ కష్టాలు నీకొచ్చేట్లున్నాయి, జాగ్రత్త అన్నాడు విశ్వనాథం. రామారావు నవ్వి ఊరుకొని పనిలో మునిగిపోయాడు. రామారావు ఫోన్ రింగ్ అవ్వడంతో అప్పుడే 5 అయిపోయిందా అనుకున్నాడు. పిల్లల బ్యాగులు గుర్తు చేయడానికే భార్య ఫోన్ చేసి ఉంటుందనుకుంటూ లిఫ్ట్ చేశాడు. ఏమండి, పిల్లలకు ఏమీ కొనకండి, ఇంటికొచ్చేయండి, రేపు కొందురు అంది. ఏంటే, ఏమైంది? ఎల్లుండి ఆఫర్లున్నాయని ఎవరైనా చెప్పారా అన్నాడు రామారావు. ఆఫర్లు కాదు, ఆవకాయ కాదు, ముందు చెప్పింది వచ్చేయండి అని ఫోన్ పెట్టేసింది. రామారావుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బ్యాగ్ సర్దుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు.
అలవాటు ప్రకారమే పక్కనే ఉన్న మానసిక వికలాంగుల కేంద్రం హృదయాలయ దగ్గరకు వెళ్ళాడు. హృదయాలయ తన చిన్ననాటి నుంచి ఉంది. ఆవరణం విశాలంగా ఉంటుంది. కొత్తగా భవనాలు కట్టినా మధ్యలోని పెద్ద వేప చెట్టును తొలగించలేదు. మానసిక వికలాంగులకు ప్రకృతే ప్రాణం అనుకున్నారో ఏమో, ఇప్పటికీ చెట్టు అలానే ఉంది. చెట్టు కింద చిన్న అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద మొదట రామారావును తీసుకొచ్చి కూర్చోబెట్టింది సత్యనారాయణే. రామారావు 10వ తరగతి చదువుతున్నప్పుడు సత్యనారాయణ డిగ్రీ చదువుతున్నాడు. రామారావుకు సత్యనారాయణ ఎదిగిన చెట్టులా, నిండిన చెరువులా, ప్రశాంతంగా పారుతున్న నదిలా కనిపించేవాడు. గుడి ఆవరణలో అందరూ ఆడుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే సత్యనారాయణ మాత్రం చదువుకుంటూ కనిపించేవాడు. మానసిక వికలాంగుల కేంద్రం వద్ద కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడు. ఏదో తెలియని బంధం రామారావు సత్యనారాయణని స్నేహితులను చేసింది. చిన్నప్పుడే ఓసారి సత్యనారాయణని రామారావు అడిగాడు, "ఈ పిచ్చోళ్ల దగ్గరికి ఎందుకు వస్తావు?" అని. అప్పుడు సత్యనారాయణ చెప్పిన సమాధానం రామారావుకి ఇంకా గుర్తుంది. నవ్వడానికి కారణాలు వెతుక్కునే పిచ్చోళ్ళు బయట ఉన్నారు రామారావు, వీళ్ళని చూడు, అందరూ నవ్వుతుంటే నవ్వుల పూదోటలా లేదు, మనసుకి ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పాడు. పూర్తిగా అర్థం కాకపోయినా సత్యనారాయణ పక్కనే కూర్చొని ఇప్పటికీ దాదాపు 25 ఏళ్లు గడిచాయి. ఇంకా అరుగు దిగలేదు. ఆ నవ్వుల పూదోట వాడిపోలేదు. ముఖాలు మారుతున్నాయి, నవ్వులు మాత్రం శాశ్వతం. తను చేయగలిగినంతలో వారానికొకసారి పండుకొని తీసుకొస్తుంటాడు. అలవాటు దృశ్యాలలో ఏదో మాయమైనట్లు 2 రోజులుగా పిల్లలు ఆగి ఆగి నవ్వుతుండడం అక్కడి వార్డెన్ గమనించాడు. కారణం అతనికి తెలియకపోయింది కాదు. ఆకాశంలో కనిపించే సూర్యుడున్నాడు, చెట్టు కింద రామారావు లేడు. ఈరోజు గుండులో రామారావు ప్రత్యక్షమయ్యేసరికి నవ్వుల పూదోట విరబూసింది. టోపీ బొమ్మ కొనకుండా మిగిల్చిన డబ్బుతో కొన్న లడ్డూను వార్డెన్ చేతిలో పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఏ ఆశను తుంచుకుంటే ఏ కోరిక బతుకుతుందో కదా అని అనుకున్నాడు. రామారావు ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం దాదాపు 7 కావస్తోంది. భార్య రేపటి పూజ కోసం పూలల్లుతోంది. కొడుకులిద్దరూ టీవీ ముందు కూర్చొని ఉన్నారు. రామారావు స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకు పిలిచింది భార్య. టీవీ చూస్తున్న చిన్న కొడుకు, "అమ్మా, మిద్దె మీద కూర్చొని తిందాం, చల్లగా ఉంటుంది" అన్నాడు. "సరే, అన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళి పైన పెట్టు" అంది. చిన్న కొడుకు మొహంలో అప్పటిదాకా ఉన్న హుషారు కోపంగా మారింది. "అన్నీ నేనే తీసుకెళ్లాలా? అన్నయ్య ఏం చేస్తాడు?" అని మొహం బేలగా పెట్టాడు. కొడుకు మొహం చూసిన తులసి నవ్వుకుంటూ, "అరే, అన్నీ నిన్నే పెట్టమనలేదు, అన్నీ పెట్టమన్నాను. వెళ్ళండిద్దరూ, ఇంకొన్ని పూలున్నాయి, అల్లేసి వచ్చేస్తాను" అంది. ఆరు బయట చాప మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. "ఏంటే, పప్పులో ఒక్క టమోటా కూడా లేదు" అన్నాడు చమత్కారంగా. పెద్ద కొడుకు కిసుక్కున నవ్వాడు. అందులో జోకేంటో అర్థం కాక చిన్న కొడుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తులసి కోపంగా చూసి, "కంటిని కాదు, నాలుకను అడగండి, చెబుతుంది" అనంది. నలుగురు భోజనం చేసేలోపు చంద్రుడిని మబ్బులు కమ్మేశాయి. తినడం పూర్తయ్యేలోపు ఆకాశంలో మెరుపులు పుట్టుకొచ్చాయి. అకాల వర్షానికి సూచనగా ఉరుములు మొదలయ్యాయి. వాన చినుకులు టపటపా టపటపామంటూ దూసుకొచ్చాయి. తులసి పైకి చూస్తూ, "ఓసిని, తిన్న గిన్నెలు కడగడానికొచ్చావా సమయానికి?" అంది. కాదమ్మా, రేపు బడికి సెలవు, అందుకే వచ్చింది" అన్నాడు చిన్న కొడుకు. 2 నెలలు ఆడింది చాలేదా? సెలవు కోసం వాన తెచ్చుకున్నావు తోడికి, పద కిందకి, తడిసిపోతావు అని అరిచిందమ్మ. నలుగురు ఇంట్లోకి చేరేసరికి బట్టలను వీలైనంత మేరకు తడిపేసింది వాన. కొద్దిసేపు టీవీ చూసి పక్కలు సిద్ధం చేసుకొని పడుకున్నారు. తులసి మెల్లగా మాటలు మొదలుపెట్టింది. "ఏమండి, ఓ మాట చెప్తాను, కోప్పడరు కదా" అని అంది. "పర్లేదు చెప్పు" అన్నాడు రామారావు. "ఏం లేదండి, పెద్దబ్బాయిని వేరే స్కూల్లో జాయిన్ చేద్దామండి. అక్కడ ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి
ఇప్పటినుంచే కోచింగ్ ఇస్తారట. అబ్బాయికి మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి. రామారావు ఓ క్షణం ఆలోచించి, ఆ స్కూల్లో చదివిన అందరికీ ఫ్రీ సీట్లు వచ్చాయా అన్నాడు. నాకేం తెలుసండి అంది తులసి. పోనీ మన అబ్బాయి ఇప్పుడు చదువుతున్న బడిలో ఎవరికీ మంచి సీట్ రాలేదా అన్నాడు. కొంతమందికి వచ్చినట్లే ఉన్నాయి అనంది తులసి. చదువుకుంటే కాదే, చదువుకుంటే వస్తాయి ఫ్రీ సీట్లు. ఆ అబ్బాయి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇక పడుకో అన్నాడు. మీ సంగతి ఇప్పుడు కాదు, ఫ్రీ సీట్ రాక డొనేషన్కి డబ్బులు సరిపోని రోజు చెప్తాను అని అనుకుంటూ అటు తిరిగి పడుకుంది తులసి. హాల్లో పడుకుని ఉన్న పెద్ద కొడుకు నిద్రపోలేదు. ఈ మాటలన్నీ విన్నాడు. తనెప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేదు, నాన్నెప్పుడు ఆటలు చాలు చదువుకో అని కూడా చెప్పలేదు. ఆడుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు తనను గమనిస్తున్నట్లు మాత్రం అనిపించేది. అమ్మ దేవుడికి మొక్కుకొని కూడా భయపడుతుంది. నాన్న నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉన్నాడు అనుకున్నాడు. నాన్న నమ్మకమే గెలిచినా అమ్మ ఖచ్చితంగా మళ్ళీ తిరుపతి తీసుకెళ్తుంది. కానీ కష్టపడి చదవాలి. తమ్ముడిని డాక్టర్ చేసేందుకు కూడా అమ్మా నాన్న ఇలా మాట్లాడుకోకూడదు అనుకున్నాడు. రామారావు జీవితం కాలంలో కలిసిపోయి సాగిపోతోంది. ఇల్లు, గుడి, ఆఫీసు, హృదయాలయం, ఇల్లు అంతే. ప్రతి చోట మనసు నిండుతోంది. ఓ రోజు వెళ్ళిపోతోంది, మరో రోజు వస్తోంది, అది వెళ్ళిపోతోంది. అలానే రామారావు కూడా అలలు లేని నదిలా సాగిపోతున్నాడు. పెద్ద కొడుకు ఇంకో 2 నెలల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలి. తులసి ప్రతి ఆశను తుంచి రూపాయిని పక్కనేస్తోంది. ఓ రోజు రామారావు ఆఫీసులో అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయాడు. తనకంటే ఆఫీస్ బాయ్ కంటే ముందు ఓ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. రామారావుని చూడగానే లేచి నించున్నాడు. అతన్ని రామారావు గుర్తుపట్టాడు. 2 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ జాయిన్ అయిన కొడుక్కి బైక్ కొనిచ్చేందుకు ఫైనాన్స్ కోసం వచ్చాడు. అప్పటికే ఉన్న పొలం అమ్మి ఫీజు కట్టాడు. బైకు కావాలని కొడుకు అడుగుతుంటే ఇంకా చేసేది లేక ఫైనాన్స్ కోసం వచ్చాడు. ఎప్పటిలానే రామారావు జాగ్రత్తలు చెప్పాడు. కానీ ఆ రైతు వినలేదు. ఎంత సంపాదించినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదయ్యా అన్నాడు. రామారావు అతన్ని చూస్తూ, చూడండి, ప్రతి రైతు తండ్రి కాకపోవచ్చు, కానీ ప్రతి తండ్రి రైతే. కుటుంబాన్ని తాను చచ్చేదాకా సాగు చేస్తాడు. తాను లేని నాటికి కూడా పొదుపు చేస్తాడు. ఈ రోజుల్లో పురుగుల నుంచి పంటలను కాపాడుకోవడం సులువు, కానీ సమాజం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. కలుపు మొక్కలాంటి ఆశలకు ఎరువులేసి పెంచుకోకయ్యా, అర్థం చేసుకో అన్నాడు. ఆ రైతు అయోమయంగా చూస్తూ, పల్లె నుంచి పట్నం కాలేజీకి బస్సులో ఇబ్బందిగా ఉందని వాళ్ళమ్మతో చెప్పాడయ్యా. ఇలా అయితే కాలేజీకి పోనన్నాడట. ఫీజు కోసం అమ్మేసిన పొలం ఇంకా దాని గుండెల్లోనే ఉందయ్యా. ఆడు ఆ మాట అనగానే గుండె పగిలి కంట నీళ్ళొచ్చాయి. ఓ రోజు ఇబ్బందుల్లో పిల్లోడు ఏం చదువుతాడు? అసలే పొలం అమ్మి ఫీజులు కట్టాం, కష్టమంతా వృధా అయిపోతుంది. ఆ బండేదో కొనిచ్చేయండి. పొలం లేకపోతే ఏమైంది, మనం ఉన్నాం కదా అందయ్యా మా ఇంటావిడ. దాని మాట ఎప్పుడూ కాదనలేదు, అందుకే ఇలా వచ్చాను అన్నాడు. నీ కొడుక్కి కళ్ళున్నాయి కానీ చూపు లేదు, లేకపోతే మీ కష్టాలు కనిపించేవే. సరే నీ ఇష్టం, ప్రతి నెల జాగ్రత్తగా వాయిదాలు కట్టాలి, జాగ్రత్త అని చెప్పి పంపాడు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఆ రైతు కనిపించాడు. అతన్ని చూడగానే రామారావు మనసు కీడు శంకించింది. ఏంటయ్యా ఇలా వచ్చావు, ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆఫీస్ బాయ్ని రమ్మని మంచినీళ్లు తెమ్మన్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండకు తలలు వాల్చేసిన పంటలా ఉన్నాడు రైతు. రామారావు 2 క్షణాలు చూసి, చెప్పండి, ఎందుకు ఇలా వచ్చారు? ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని
మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. 2 చేతులతో గుండెను పట్టుకుంటూ నా కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది సారు అన్నాడు. అయ్యో, ఇప్పుడెలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు కదా అన్నాడు రామారావు. శానా ఖర్చయింది, తీర్చలేనంత అప్పయింది. ఇంకో 10 రోజులు ఆసుపత్రిలో ఉండాలి సారు. బైకు కూడా దెబ్బతింది అన్నాడు. సర్లే, బాధపడకు, ప్రమాదమేదీ లేదు కదా, అది సంతోషం అన్నాడు రామారావు. మీ మాట ఆ రోజు వినుంటే ఈరోజు ఈ కష్టం వచ్చేది కాదు సారు. మా ఇంటావిడ బడికి పోతాడు, పొలం అమ్మమంది, చదువు పోతుంది, బండి కొనమంది. ఇప్పుడు పిల్లాడు పోతాడు, అప్పు చేయమంది. ఇప్పుడు అన్నీ పోయాయి సారు, ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు రైతు. కౌలుకు పొలం తీసుకొని సాగు చేస్తున్నా సారు. 4 నెలల్లో పంట చేతికొస్తుంది. అప్పట్లోగా వాయిదాలు కట్టలేను. మీరు దయదల్చి సాయం చేస్తే రుణపడి ఉంటాను అన్నాడు. అతని పరిస్థితి చూసి రామారావుకి జాలేసింది. అలాగేనని చెప్పి పంపించాడు. రేపు పెద్ద కొడుకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలి. ఆ ముందు రోజు రామారావు హృదయాలయకు వెళ్ళలేదు. ఇంటికి త్వరగా వచ్చి బయటికి వెళ్దాం, పుస్తకాలు పక్కన పెట్టి రెడీ అవ్వమని పెద్ద కొడుక్కి చెప్పాడు. ఆ మాటలు విని వంటింట్లో ఉన్న తులసి పరిగెత్తుకొచ్చింది. రేపు పరీక్ష పెట్టుకొని బయటికెందుకు, చదువుకోనివ్వండి అంది. రామారావు నవ్వుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాం, నువ్వెళ్ళరా పెద్దోడా అన్నాడు. సాయంత్రం వేళ కొడుకుతో కలిసి గుడికి వచ్చిన రామారావుని చూసి పూజారి ఆశ్చర్యపోయాడు. ఏంటి విశేషం అని పూజారి పలకరించాడు. ఏం లేదండి, ఊరికే వచ్చాం అని మెట్ల మీద కూర్చున్నాడు. 10 నిమిషాలు కూర్చున్న తరువాత కొడుకుని హృదయాలయకు తీసుకెళ్లాడు. వేప చెట్టు కింద అరుగు మీద కూర్చున్నారు. వార్డెన్ వచ్చి పలకరించి వెళ్ళాడు. పిల్లలందరూ ఆరుబయటే ఉన్నారు. నాన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడా అని పెద్ద కొడుకు ఆలోచించడం లేదు. ఎందుకు వచ్చాం అని కూడా అడగలేదు. వచ్చిన చోట దొరుకుతున్న ప్రశాంతతను ఆస్వాదిస్తున్నాడు. ఈ 2 చోట్లకి నేను రోజూ వస్తాను అన్నాడు రామారావు. కొడుకు తండ్రి వైపు చూశాడు. నాకు చిన్నప్పుడు సత్యనారాయణ అనే స్నేహితుడుండేవాడు. నాకంటే వయసులో పెద్దవాడు. గుడిలో కూర్చోబెట్టి నమ్మకం అంటే ఏంటో నేర్పాడు. హృదయాలయకు తీసుకొచ్చి సంతోషం అంటే ఏంటో నేర్పాడు. చాలా విషయాలు చెప్పేవాడు. పుస్తకాలలో చదివించి, పేపర్లలో కనిపించింది, ప్రతి విషయాన్ని అసలు చూడాల్సిన విధానమేదో చెప్పాడు అన్నాడు రామారావు. అవునా, ఏం చెప్పారు నాన్న అని అడిగాడు పెద్ద కొడుకు. టైం అవుతోంది, రేపు పరీక్ష బాగా రాయి, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే రోజు చెబుతాను అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్లేలోపు ఓ పిల్లవాడు ఆడుకుంటూ కింద పడిపోయాడు. లేపుదామని రామారావు పెద్ద కొడుకు వెళ్లేసరికి కింద పడిన పిల్లవాడు గట్టిగా నవ్వుతున్నాడు. 2 అడుగులు ముందుకేసి పెద్ద కొడుకు ఆగిపోయాడు. ఆ పిల్లవాడు మాత్రం ఆగి ఆగి కురుస్తున్న వానజల్లులా నవ్వుతున్నాడు. లేచి నిల్చొని మళ్లీ పడుతున్నాడు. నవ్వుతూనే ఉన్నాడు. ఒకరు నవ్వుతుంటే ఏడ్చేది సమాజం. కానీ ఈ హృదయాలయాలో అలా కాదు. నవ్వుతుంటే నవ్వుతారు. రామారావు పెద్ద కొడుకు కూడా నవ్వుకుంటూ వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు పరీక్ష. తులసి పెద్ద కొడుకుని దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉండమంది. తాను ఉంటానంది. రామారావు ఒప్పుకోలేదు. అవసరమైతే రోజంతా నువ్వు తిండి మానే, పరీక్ష రాయడానికి శక్తి కావాలి, వాడికి ఇష్టమైనది చేసిపెట్టు అన్నాడు. అది కాదండి, దైవానుగ్రహం ఉంటే అంది. కావాల్సింది అనుగ్రహం కాదు, ఆలోచన. పెద్దోడా, ఏం కావాలి అన్నాడు రామారావు. గుడిలో పెడతారు కదా నాన్న, అలాంటి పులిహోర కావాలి అన్నాడు. తులసి అయోమయంగా చూసి లోపలికి వెళ్ళింది. ఆ రోజు కూడా ఉపవాసం ఉంటే డొనేషన్కి దాచిన డబ్బులు మిగులుతాయని ఆమె ఆలోచన. గుడికి వెళ్లే సమయం లేకపోవడంతో ఓ బాక్సులో పులిహోర పెట్టమని రామారావు భార్యకి చెప్పాడు. బాక్స్ ఎందుకు? ఇష్టమైనవి ఎక్కువగా తింటే మార్కులు వస్తాయని ఎవరైనా చెప్పారా ఏంటి? అదేదో ముందే చెప్పుంటే రోజు పులిహోరనే చేద్దును కదా, డబ్బు పొదుపు చేయడానికి ఇన్ని బాధలుండేవి కాదు అంది మూతి తిప్పుకుంటూ. సంతోషించాం గాని ముందు బాక్స్ పెట్టు అన్నాడు రామారావు.
బాక్స్ అందుకొని కొడుకుని తీసుకొని గుడివైపు బయలుదేరాడు. గుడి మెట్ల మీద భిక్షగాడిని చూపించి కొడుకుని ఇచ్చేసి రమ్మన్నాడు. అతను వెళ్ళి బాక్స్ ఇవ్వగానే భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. వెనకనే ఉన్న రామారావుని దేవుడిలా చూశాడు. పిల్లవాడి చేతిలో ప్యాడ్, హాల్ టికెట్ చూసి పరీక్షేమో అనుకున్నాడు భిక్షగాడు. తన చిల్లర డబ్బులంతా పోగేసి ఓ పెన్ను కొన్నాడు. రామారావు దగ్గరకు వెళ్ళి పెన్నిచ్చాడు. రామారావు నవ్వుకుంటూ, నీ చేతులతోనే ఇవ్వు అన్నాడు. భిక్షగాడికి ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ రామారావు నవ్వే గాని మాట విన్నది లేదు. భిక్షగాడు పిల్లాడి చేతిలో పెన్ను పెట్టాడు. గుడివైపు తిరిగి దండం పెట్టుకున్నాడు. రామారావుకి దండం పెట్టాడు. వెళ్ళి గుడిమెట్ల మీద కూర్చున్నాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చాయి. రామారావు పెద్ద కొడుక్కి మంచి ర్యాంక్ వచ్చింది. కోరుకున్న చోట ఫ్రీ సీటు వస్తుంది. ఈ విషయం తెలిసిన తులసి ఆనందం అంతా ఇంతా కాదు, వీధంతా చెప్పింది. పూజ గదిలో గంట కూర్చుంది. పెద్ద కొడుకుని ముద్దులతో ముంచేసింది. అన్నని చూసి నేర్చుకో అని చిన్నవాడికి చివాట్లు పెట్టింది. ఈరోజు నీకు పులిహార కాదురా, బిర్యానీ చేసి పెడతాను అంది. ఆ మాటికి చిన్నోడు ఎగిరి గంతేశాడు. రామారావు బెడ్రూంలోని బీరువాలో దాచిన డబ్బుని బయటకు తీశాడు. ఓ బ్యాగ్లో సర్దుకొని బయటకు వచ్చాడు. పెద్ద కొడుకుని తనతో పాటు రమ్మన్నాడు. భార్యతో, నువ్వు బిర్యానీ చేసేలోగా వచ్చేస్తాం అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో తులసికి అర్థం కాలేదు. ఆమె సంతోషంలో బ్యాగ్ ఏంటి అని అడగడం కూడా మర్చిపోయింది. ఆటోలో 7 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామానికి బయలుదేరారు. తండ్రి తనకు సత్యనారాయణని పరిచయం చేస్తారేమో అని పెద్ద కొడుకు అనుకున్నాడు. గ్రామం సమీపిస్తోందనగా ఓ బైకు ఆటోని దాటుకుని వేగంగా దూసుకెళ్ళింది. ఆటో డ్రైవర్ హడలిపోయాడు. పొరపాటున బైకు తగిలుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. చివరికి ఆటో ఓ ఇంటి ముందు ఆగింది. బయట ఓ మహిళ వంట చేస్తోంది. రామారావు అతని కొడుకుని చూసి ఎవరు అంది. ఇంతలో రైతు ఇంటి నుంచి బయటికొచ్చాడు. రామారావుని గుర్తుపట్టి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఓ మూలన రైతు కొడుకు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. చెప్పండి సారు, ఇలా వచ్చారు అన్నాడు. ఏం లేదండి, మీ బైకుని సీజ్ చేస్తున్నాం అన్నాడు రామారావు. ఫోన్ పట్టుకొని కూర్చున్న రైతు కొడుకు గుండెల్లో రాయి పడ్డట్టయింది. తండ్రి వైపు అయోమయంగా చూశాడు. రైతు రామారావుని ఇంకో 2 నెలల గడువు ఇవ్వమని అడిగాడు. కుదరదండి, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి బైక్ పేపర్లు, తాళం తీసుకొని బయటకొచ్చాడు. రైతును ఆఫీస్కి వచ్చి కలవమన్నాడు. బైక్ స్టార్ట్ చేసి కొడుకుని ఎక్కమన్నాడు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. బైక్ దిగిన వెంటనే పెద్ద కొడుకు ఆ బైక్ని గుర్తుపట్టాడు. ఆటోని రాసుకుని వెళ్ళిన బైక్ అదే. బండి వెనకాల బ్యాడ్ బాయ్ అని రాసుంది. నాన్నా, ఈ బైక్ అన్నాడు. అవును తెలుసు అన్నాడు రామారావు. తరువాత రోజు ఆఫీస్కి వచ్చిన రైతుని రామారావు గుడి దగ్గర వెయిట్ చేయమని చెప్పాడు. ఇంటికి వచ్చి కొడుకుని బ్యాగ్ను తీసుకొని గుడి దగ్గరకు వెళ్ళాడు. రైతుని కలిసి మెట్ల మీద కూర్చోబెట్టాడు. మీ బైక్ని రీఫైనాన్స్ చేశాను. ఇది మిగిలిన డబ్బు. ఇది నా కొడుకు సీటు కోసమని దాచిన డబ్బు. ఎంతొస్తే అంత పొలం కొనుక్కోండి అన్నాడు రామారావు. రైతు అమాంతం రామారావు కాళ్ల మీద పడిపోయాడు. అయ్యో వద్దండి, మీరు కాళ్ల మీద నిలబడ్డం నాకు సంతోషం, ఇలా చేయకండి అన్నాడు. రేపటి నుంచి కొడుకు అవసరాలు తీర్చండి, విలాసాలను కాదు అని చెప్పాడు. సారు, ఈ డబ్బు మళ్ళీ అన్నాడు రైతు. నా దగ్గర లేనప్పుడు కూడా అడగను, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని చెప్పాడు రామారావు. కొడుకుతో వెళ్దామా అన్నాడు రామారావు. నాన్న, సత్యనారాయణ గారి గురించి చెప్తా అన్నావు అని అడిగాడు. ప్రస్తుతానికి నేనే సత్యనారాయణ. అక్కడ వెళ్తున్న రైతు రామారావు. రేపు నువ్వు కూడా సత్యనారాయణ కావాలి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు,
ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.